హాయ్ ఎవ్రీవన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత చాలామందికి డౌట్స్ ఉన్నాయి, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సింపుల్గా ఏమీ లేదు. చాలామందికి మీరు పేమెంట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, ఓకే, ఇలా ఫొటోస్ పంపించి చాలామంది అడిగారు నన్ను. పేమెంట్స్ డన్ అని చూపిస్తుంది, వెబ్ ఆప్షన్స్ పెండింగ్ అని ఉంటుంది. కింద చూస్తే యువర్ 7 years స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈస్ పెండింగ్ ఎట్ హెచ్ఎల్సి. చూసారా, చాలామందికి అడిగిన ఒకే ఒక అప్లోడింగ్ ఆప్షన్ ఏంటి, స్టడీ సర్టిఫికేట్స్ మాత్రం అప్లోడ్ చేయమన్నది. అప్లోడ్ చేశారు, చక్కగా చేశారా. చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేసిన కొంతమందికి ఓన్లీ స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమన్నా, ఈవెన్ నేను కూడా కొంతమందికి చేశాను. వాళ్ళు డైరెక్ట్గా స్టడీ సర్టిఫికేట్స్ తీసేసుకొని ఇంకా ఏ వెరిఫికేషన్ లేదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ ఇచ్చేసింది. అక్కడ వెబ్ ఆప్షన్స్ దగ్గర పెండింగ్ బదులుగా ఎలిజిబుల్ అని చెప్పి అంటే వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే ఓపెనింగ్ సూన్ అని కనిపిస్తుంది, ఎందుకంటే ఇంకా వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి. బట్ కొంతమందికి పెండింగ్ అని పడిపోయి ఇలా రెడ్ కలర్ మార్క్ వచ్చింది. దట్ మీన్స్ మీరు ఏమైనా తప్పులు చేశామా, మాకు అవ్వదా అని చెప్పి అడుగుతున్నారు. అలా ఏమీ లేదు, ప్రాబ్లం లేదు. మీరు నీట్గా స్కాన్డ్ PDF లెస్ దెన్ 1 MB అప్లోడ్ చేశారు కదా స్టడీ సర్టిఫికేట్స్ 7th నుండి డిప్లొమా 3rd year వరకు. సో ప్రాబ్లం ఉండదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది రేపటి నుంచి, అంటే July 6th నుంచి జరుగుతుంది కదా. సో ఈ July 6th నుంచి మీరు సెలెక్ట్ చేసుకున్న హెల్ప్ లైన్ సెంటర్ ఉంది కదా, ఆ హెల్ప్ లైన్ సెంటర్లో మీ స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే అప్లోడ్ చేశారో అవి వెరిఫై చేస్తారు, వాళ్ళే వెరిఫై చేస్తారు. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అనుకున్నట్టయితే మీరు చక్కగా ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని మెసేజ్ రావడమో, ఇక్కడ పెండింగ్ నుంచి నార్మల్కి అయిపోవడమో, రెడ్ కలర్ మార్క్ కనిపించకపోవడమో జరుగుతుంది. అంతే, సింపుల్. ఎవరికైతే చాలా ఈడబ్ల్యూఎస్ అవ్వట్లేదన్నా, మాకు అసలు ఎడిట్ చేయడానికి అవ్వట్లేదు, ఇంకోటి అవ్వట్లేదు, డేట్ ఆఫ్ బర్త్ అవ్వట్లేదంటే వాళ్ళందరూ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ మనకు అసలు ఎడిట్ ఆప్షనే లేదు, ఎక్కడ ఎడిట్ చేయడానికి అవ్వట్లేదు. చూశారు కదా. సో అది మనకి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. నేను చెప్పినట్టు చెయ్యండి. కొంతమంది లేకపోతే కొంత ఎక్కువ మంది అయి ఉండొచ్చు కూడా. మీరు ఏం చేశారంటే డిప్లొమా మార్క్స్ మెమోస్, స్టడీ సర్టిఫికేట్స్, ఇంకేమైనా 2-3 సర్టిఫికేట్స్ ఎక్స్ట్రా ఉంటే అవన్నీ కలిపేసి ఒకే PDF చేసేసి మిక్స్ చేసేసి స్టడీ సర్టిఫికేట్స్ ఎక్కడైతే అడిగిందో అక్కడ అప్లోడ్ చేస్తారంట. అలాంటి వాళ్ళకి రేపు చూసిన తర్వాత వాళ్ళే డిసైడ్ చేస్తారు ఈధర్ రిజెక్ట్ చేయాలా లేకపోతే ముందుకు తీసుకెళ్లాలా అని. వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్స్ కావాలి కాబట్టి మీకు మళ్ళీ ఒకవేళ రిజెక్ట్ చేసి రీఅప్లోడ్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చెప్పి మీకు అడగొచ్చు. రీఅప్లోడ్ అని అడిగితే అప్లోడ్ చేయండి, నీట్గా స్టడీ సర్టిఫికేట్స్ మాత్రమే, ఇంకా వేరే ఏవి కాదు. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. దట్స్ ఇట్. ఇంకే డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఎడిట్స్ ఉంటే మాత్రం ఇక్కడ చేయలేకపోతే మాత్రం హెల్ప్ లైన్ సెంటర్కి విజిట్ చేయండి లేదా హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.